హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే వచ్చేసి మన కామారెడ్డిలో కేజీలు కొట్టుడైతే మన సాలు కొట్టకుండానే ఖాళీ గొర్రు కొట్టమంటారు. అబ్బా మొత్తం ఓన్లీ గొర్రు, అది సౌట కట్టు రాకెట్ మిక్స్ ఉంది. సాలు కొట్టి కొడదామంటే అన్న అది మొత్తం మళ్ళీ బండి దిగబడుతుంది, ఇందులోకి వెళ్ళి కొద్దిగా ఇరువాళ్ళు గొర్రె కొట్టంటారు. గొర్రు కొట్టుడంటే మరీ రిస్క్ అవుతుంది అబ్బా. మొత్తం సెట్ అవుతుంది. చేసేవాళ్ళు అయితే పొలం వేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. నా కర్ర వేయడానికి అయితే ఇబ్బంది అవుతుంది, చేతులు మొత్తం నొస్తున్నాయి. ఒక్క దగ్గర కర్ర వేస్తే ఇంకో దగ్గరికి వెళ్తుందని. కానీ ఇక్కడ రైతేమో కాలు ఇరువాళ్ళు గొర్రె కొట్టంటును. ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ అవుతుంది. చూడండి ఎట్లా ఉందో వీడియో. ఓకేనా, లెట్స్ డు నౌ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మడికట్టు కొట్టడం అయితే జరుగుతుంది. మడికట్టు కొట్టడేమో కానీ ఇక్కడ దిమ్మ తిరుగుతుంది అబ్బా. ఎందుకంటే కొట్టే టైంలో రైతు వచ్చేసి అన్న నువ్వు సాలు కొట్టి కొట్టకు, డైరెక్ట్ ఓన్లీ గొర్రు కొట్టు అనేసి అంటుండు. ఖాళీ గొర్రు కొడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా. ఇబ్బంది అంటే మరీ బీభత్సంగా, అంటే మరీ బీభత్సంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాగేడు చౌట కట్టు మిక్స్ ఉంది. సౌడ్ అంటే తెలుసు కదా, రాగేడు రెండు మిక్స్ ఉన్నది. వాళ్ళు ఒక సాలు కొట్టి కొడదామంటే చూస్తున్నారా, ప్యూర్ రాగేడైతే మొత్తం మట్టి వచ్చేసి బ్లాక్ ఉంటుంది. సౌడ్ మిక్స్ ఉంటే చూడు వైట్ 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 అయినా వస్తుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది అవుతుంది పాపం. నాటేసే వాళ్ళు అయితే బాగా రిస్క్ పడుతున్నారు అబ్బా. కానీ ఇరువాళ్ళు గొర్రు కొట్టుడు అంటే చూద్దాం. ఇరువాళ్ళు గొర్రె అని కొట్టమంటారు, అయినా మంచిగా వస్తుంది కావచ్చు. కానీ ఇది మన సైడ్ అయితే ఒక సాలు కొడితే బెటర్ మా సైడ్ అయితే. కానీ వీళ్ళు సాలు కొట్టకుండా డైరెక్ట్ అంతే కొట్టమంటే కొడుతున్నాను. కొద్దిగా ఇబ్బంది అయితే కలుగుతుంది. అది మన సైడ్ సాలు కొడితే తుక్కు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సౌడ కట్టు ఉంటుందట, సౌట్ కట్టు ఉంటుందట. మొత్తం సాలు కొట్టి గొర్రె కొట్టేసరికి మొత్తం లోపలికి వెళ్ళి సౌడు కొడుతుంది అన్న. పొలం కాదు అన్న మాట అయితే రైతు అయితే అంటున్నాను. అందుకనే ఇరువాళ్ళు గొర్రె కొడుతున్నాం. ఫస్ట్ మడికట్టు కొట్టేటప్పుడు ఏం చేయాలంటే చూస్తున్నారు కదా, ఇది ఇంత వీడియోలో చెప్పాను కదా, ఒడ్డు పొన్న ఎట్లా మీరు ఇరువాళ్ళు గొర్రె కొట్టుర్రి, సాలు కొట్టుర్రి, ఓన్లీ సింగిల్ గొర్రె కొట్టుర్రి, ఎట్లనే కొట్టుర్రి. ఫస్ట్ మడికట్టు కొట్టేటప్పుడు ఒడ్డు పొన్న ఖచ్చితంగా ఇలా రౌండ్ వేయండి అబ్బా. రౌండ్ వేసుకోండి. ఎందుకంటే ఒడ్ల పొన్న ఒడ్లు చెక్తారు, అలాగే వచ్చేసి మట్టి తీస్తారు కదా, మట్టి తీసి ఒడ్డుకు పెడతారు. అట్లా కొద్దిగా మన మూలలు సెట్ కావు. ఫస్ట్ కొట్టినప్పుడు నీళ్ళు తక్కువ ఎక్కువ అన్నీ సెట్ కావు. ఇప్పుడైతే ఈసారి సెకండ్ సారి మడికట్టు కొట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా మూలాలు అనేవి ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాకనే తర్వాత ఆప్షన్ మడికట్టు కొట్టుడైనా సరే, కేజీలు కొట్టుడైనా సరే, లేకుంటే గొర్రె కొట్టుడైనా సరే, ఏదైనా సరే. చూస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ ఏం లేదు కదా, గొర్రె కొట్టుడే. అలాగే వచ్చేసి ఇప్పుడు మనం రౌండ్ కూడా ఇలా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోర్రి, రౌండ్ గొర్రె కొట్టాలి ఖచ్చితంగా. ఇది కూడా ఓకేనా. రైట్ సైడ్ కొద్దిగా గొర్రె డౌన్ చేసుకోర్రి. ఓకేనా, రైట్ సైడ్ కొద్దిగా గొర్రె డౌన్ చేసుకొని ఎప్పుడు రౌండ్గా గొర్రె కొట్టుకొని పెట్టుకోవాలి. రౌండ్ గొర్రె కొట్టినామనుకో మనకు మడి ఎటు లెవెల్ ఉంది, ఎటు డౌన్ ఉంది అనేది మొత్తం అర్థమవుతుంది. అలాగే వచ్చేసి ఒడ్ల పైన ఒడ్డు చెక్కి మట్టి తీసేస్తారు, అది కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అటు అడ్డంసాలు ఇరువాళ్ళు కొట్టాలంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కొట్టాలి. ఒకసారి కొట్టిన తర్వాత ఫుల్ మళ్ళీ పొడు ఇట్లా నేను కొడుతున్నా చూడు, ఆ విధంగా అయితే మళ్ళీ కేజీలు కొట్టాలి. ఓకేనా. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఖచ్చితంగా రౌండ్ మాత్రం కన్ఫర్మ్ వేయండి. రౌండ్ వేస్తేనే మీకు మడి ఏ విధంగా అంటే ఆ విధంగా సెట్ అవుతుంది. లేదంటే ఇబ్బందిలో పడతారు. అంటే ఇబ్బంది ఏముంది కానీ రైతుకి ఇబ్బంది అవుతుంది పాపం. ఓకేనా. రైతుకు ఒడ్ల పన్ను వచ్చేసి చాలా మిర్రలు అయితే ఉండిపోతాయి. ఓకేనా. మా ట్రాక్టర్ని గరగరగరగా దింపేసి వెళ్ళిపోతాం, కానీ రైతుకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత నీళ్ళు దాని గురించి తనలాడాలి. ఇక మందు మీర సాపు చేసిన సేపట్లో రైతు ఒక 2 సంచుల మందు చల్లేయచ్చు, అంత వర్క్ అయితే ఉంటుంది అబ్బా అది. ఓకేనా. ఇది మాత్రం మర్చిపోకుర్రి, ఖచ్చితంగా ఒడ్డుపొన్న వేసుకున్న తర్వాతనే మడికట్టు కొట్టండి. ఓకేనా. మడికట్టు కొట్టుడు కూడా చాలామంది అన్న ఒకసారి చెప్పను అంటారు. ఇప్పుడు లోపల సైడ్ బ్రేక్ మీద ఉన్నా కదా, ఇటు సైడ్ నేను ఒడ్డు సైడ్ వచ్చి మళ్ళీ అంతే సేమ్ రిటర్న్ మలుపుకోవాలి. కొద్దిగా దూరంకి వెళ్ళి కొద్దిగా రివర్స్ వచ్చి రిటర్న్ మలుపుకొని
వెళ్ళిపోయి మళ్ళీ రైట్ సైడ్ నుంచి కట్ చేసుకొని వచ్చి ఇంకా రౌండ్ మళ్ళీ ఇక్కడ చేసుకొని పోయిన తర్వాత సేమ్ మన ఎడ్ల గొర్రు కొడతాం చూడు, అదే విధంగా గొర్రు కొట్టాలి. ఓకేనా? అదైతే ఈజీ ప్రాసెస్, ఇదంతా ఏం లేదు. గొర్రు కొట్టట్లా ఒక అన్న అయితే, అన్న నాకు అర్థం కాలేదు అన్న ఒకసారి మంచి మళ్ళీ చెప్పు అన్నాడు. దాంట్లో అంత ఇబ్బంది ఏం లేదబ్బా, గొర్రు కొట్టడం అయితే చాలా ఈజీ. ఓకేనా? కాకపోతే కొద్దిగా మళ్ళీ దిగబడితే చేస్తే ఒక సైడ్ ఇట్లా రాగేడు చుట్టుకుంటే చేస్తే ఇబ్బంది అవుతుంది తప్ప. ఇవి చూడండి ఇక్కడ ఘోరంగా చుట్టుకుంటుంది బండి, మోషన్ డౌన్ అవుతుంది మొత్తం. ఇలాంటి దాంట్లో కొట్టడం అంటే నాకు దిమ్మ తిరుగుతుంది. ఓకేనా? గొర్రు ఎప్పుడైనా కొద్దిగా రైట్ సైడ్ కొద్దిగా డౌన్ చేసుకోరు, ఎందుకంటే నేను లేవల్ చేసిన నేను మళ్ళీ కొద్దిగా మడి కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడ కొట్టడానికి. ఓకేనా? ఎప్పుడైనా ఈజీగా అయితే జరుగుతుంది. మనం రైట్ సైడ్ కొద్దిగా డౌన్ పెట్టుకోండి ఎప్పుడైనా గొర్రు. ఎందుకంటే డౌన్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒడ్డుపైన చూస్తున్నారు కదా, ఒడ్డుపైన వచ్చినా కదా రివర్స్ పోయేటప్పుడు ఏం జరిగింది చూసారు అక్కడ, రైట్ సైడ్ డౌన్ పెట్టుకోలే, లెఫ్ట్ సైడ్ దిగబడ్డది, రైట్ సైడ్ ఒడ్డుక దగ్గర అనేది అప్పుడు మిస్ అయిపోద్ది. అలా ఇరవాలన్నప్పుడు ఏం చేయాలి తెలుసా, మనము మడి పెద్ద చూస్తున్నారు ఇక్కడ కట్ చేసిన చూడు నేను, ఇట్లా రైట్ సైడ్ కట్ చేసుకొని డైరెక్ట్ మళ్ళీ లెఫ్ట్ కొట్టుకుంటూ పోవాలి. ఈజీ ప్రాసెస్, అది చూపిస్తాను ఇప్పుడు చూడండి మీకైతే వచ్చేసి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి? వదిలే చేతులు ఆటు
అన్న తిన్నావు నువ్వు?